వెల్కమ్ టు 30 మినిట్స్. గూర్ఖాలాండ్ ఉద్యమం రోజు రోజుకి ఉధృతమవుతోంది, హింసాత్మకంగా మారుతోంది. ఆందోళనలు పెరగడానికి మమతా బెనర్జీ నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఇలా అనేక కారణాలు పైకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ కనిపించని కోణం మరొకటి ఉందా? భారత్ను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతోన్న చైనా గూర్ఖాలాండ్ ఉద్యమం కేంద్రంగానూ కుతంత్రాలు రచిస్తోందా? గూర్ఖాలాండ్ ఏర్పడితే డ్రాగన్ కంట్రీకి వచ్చే లాభమేంటి? చైనా కేంద్రంగా వ్యక్తమవుతోన్న అనుమానాల్లో నిజమెంత? ఇదే వాటి 30 మినిట్స్. సిక్కిం స్వాతంత్ర ఆకాంక్షకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. డోక్లాం వివాదం తెరపైకొచ్చిన వేళ భారత్ను భయపెట్టే క్రమంలో చైనా పేలిన పిచ్చి ప్రేలాపన ఇది. ఇప్పుడు గూర్ఖాలాండ్ ఆందోళన తీవ్రతరం కావడం వెనుక కూడా చైనా ఉందా అన్న అనుమానాలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గూర్ఖాలాండ్ దేశ సరిహద్దు ప్రాంతం మాత్రమే కాదు, అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ కూడా ఆందోళనకారులు డిమాండ్ చేస్తోన్న ప్రత్యేక రాష్ట్రంలో ఉంది. గూర్ఖాలాండ్ ఉద్యమం భగ్గుమంటోంది. గతంలో అనేక సార్లు ప్రత్యేక రాష్ట్రం దిశగా సాగిన ఆందోళన మళ్లీ తెరపైకొచ్చింది. ఈసారి మరింత హింసాత్మకంగా మారింది ఆందోళన. దాదాపు 2 నెలలుగా జీజేఎం నేతృత్వంలో బంద్లు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డార్జిలింగ్ కొండ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్నది గూర్ఖాల డిమాండ్. ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. గతంలో అనేక సార్లు భగ్గుమనడం, చల్లారడం, ఇలా సాగుతూ వచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు సెగలు కక్కుతోంది? దీనికి పైకి కనిపిస్తోన్న కారణాలు అనేకమున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా మళ్లీ గూర్ఖాలాండ్ ఉద్యమం భగ్గుమంది. డార్జిలింగ్, కలింపాంగ్ జిల్లాల్లో ఈ నిబంధన వర్తించదని మమత ప్రకటించిన ఆందోళనలు ఆగలేదు. గూర్ఖాలాండ్ ఉద్యమం వెనుక చైనా ఉందా? ఇప్పుడు ఈ సందేహం వేగంగా తమ పరిధిని పెంచుకుంటోంది. ఇప్పటికే డోక్లాంగ్ కేంద్రంగా డ్రాగన్ విషం కక్కుతోంది. భారత్ను దెబ్బతీసే కుట్రలకు పదును పెడుతోంది. సరిహద్దుల్లో చైనా దురాగతాల్ని భారత సైనికులు సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సిక్కిం కేంద్రంగా భారత్ను బెదిరించే ప్రయత్నం చేసింది డ్రాగన్ కంట్రీ. సిక్కిం స్వాతంత్ర ఆకాంక్షకు మద్దతిస్తున్నట్టు చైనా ప్రకటించింది. నిజానికి సిక్కిం ప్రజలు భారత్ నుంచి విడిపోవాలని కోరుకోవడం లేదు. సిక్కింలో వేర్పాటువాదాన్ని రాజేయాలని చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ సిక్కిం ప్రజల దేశభక్తి ముందు డ్రాగన్ కుట్రలు సాగలేదు. ఇప్పుడు గూర్ఖాలాండ్ ఉద్యమం కేంద్రంగా కూడా ఇదే తరహా కుతంత్రాన్ని చైనా రచిస్తోందా అన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ కూడా ఈ దిశగా అనుమానాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే కోణంలో ప్రస్తుతం జరుగుతోన్న ఆందోళనను విశ్లేషించారు. పరిస్థితి కేంద్రం కానీ ఇంకోలు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పరిగణలోకి తీసుకోవడం లేదు. కారణం ఏంటంటే ఇట్స్ ఆన్ ద ఇంటర్నేషనల్ బార్డర్. ఇప్పుడు కూడా చాలామందికి అనుమానాలని సడన్గా ఇంత బాగా వీళ్ళు కొట్లాడుతున్నారు. దీనిలో చైనా హస్తం ఉంది. ఆ చికెన్ నెక్ అనేది లోబర్చుకుంటే కొంచెం నార్త్ ఈస్ట్ మనది వల్నరబుల్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం భద్రతా బలగాలు కూడా చెప్తున్నాయి. అక్కడ పైకి ఇప్పుడు ఆల్రెడీ చైనా కొంత అరాకిరి చేస్తూ ఉంది. టిబెట్ దగ్గర పంచాయతీ పెడతా ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలని బలపరుస్తాం టీఆర్ఎస్ సాధారణంగానే. కానీ గూర్ఖాలాండ్ విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. మరి అది ఏంది, ఆ సెన్సిటివిటీ ఉందని చెప్తున్నారు. దాని డీప్ కొత్తగానే అర్థం కాదు. అందుకోసం ఒక వ్యక్తికి కాకుండా నిజంగా చెప్పాల్సిన సందర్భం అయితే పార్టీగా మాట్లాడి నిర్ణయం తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను కేవలం అక్కడ నివసిస్తోన్న నేపాలీల డిమాండ్గా మాత్రమే చూడడానికి వీల్లేదు. ఎందుకంటే డార్జిలింగ్ జిల్లా 4 దేశాల సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, టిబెట్, ఈ 4 దేశాలకు డార్జిలింగ్ కేవలం 25 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. డార్జిలింగ్ జిల్లాలోనే చాలా వరకు సిలిగురి కారిడార్ కవర్ అవుతుంది. అంటే రేపు గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే 4 దేశాల సరిహద్దులు మాత్రమే కాదు, ఈశాన్య రాష్ట్రాలతో భారత్ను కలిపే చికెన్ నెక్ సిలిగురి కూడా అందులో భాగమవుతుంది. డోక్లాంగ్ కేంద్రంగా డ్రాగన్ కంట్రీ పన్నుతోన్న కుట్రల అసలు లక్ష్యం సిలిగురి ప్రాంతమే.
ఒకవేళ కనుక గోర్ఖాల్యాండ్ అనేటువంటి ఏర్పాటు ఉద్యమం సక్సెస్ అయినట్లయితే దాన్ని రొట్టె విరిగి నేతిలో పడినట్టుగానే అవుతుంది. ఒకవైపు ఏదైనా సందర్భాల్లో సిలిగురిని అది బ్లాక్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే దాదాపుగా ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా భారత్ నుంచి ఒక వేరైపోయేటువంటి పరిస్థితి. భారత్కి మిగతా ప్రాంతాలతో కూడా అన్ని సంబంధాలు ఎక్కడక్కడ అన్ని దారులు మూసుకుపోయినటువంటి పరిస్థితి అవుతుంది. ఇదే చైనాకు కావలసినటువంటి పరిస్థితి. ఈశాన్య రాష్ట్రాల్లో, సరిహద్దు రాష్ట్రాల్లో ఏ ఉద్యమం జరిగినా దాన్ని మనం ప్రత్యేక కోణం నుంచి చూడాలి. ఎందుకంటే ఇందులో విదేశీ కుట్రలు ఖచ్చితంగా ఉండి తీరతాయి. సిక్కింలో వేర్పాటువాదాన్ని రాజేయడానికి చైనా విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సిక్కిం స్వాతంత్ర ఆకాంక్షకు మద్దతు ప్రకటిస్తున్నామనేదాకా చైనా తెగబడింది. డోక్లాంలో యుద్ధమేఘాలు కమ్ముకునేదాకా పరిస్థితి చేరుకున్న వేళ సిలిగురి కాడాతో ముడిపడున్న గూర్ఖాల్యాండ్ ఉద్యమం హింసాత్మకంగా మారడం, రోజురోజుకి శృతి మించడం, ఈ పరిణామాలన్నింటి వెనుక డ్రాగన్ ప్రయోజనాలు దాగుండడంతో చైనా కేంద్రంగా వినిపిస్తోన్న అనుమానాలు మరింత బలం పెంచుకుంటున్నాయి. భాష, సంస్కృతి కోణంలోనే ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారు గూర్ఖాలు. నేపాలీ మాట్లాడే తమకు కేవలం భాషలో మాత్రమే కాదు, సంస్కృతిలో కూడా బెంగాలీలతో పోలిక లేదని ఆందోళనకారులు తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలోనే దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తన ఉనికిని చాటుకుంటోంది. అప్పుడప్పుడు హింసాత్మకంగానూ ఆందోళనలు టర్న్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు సరిహద్దుల్లో చైనాతో ఢీ అంటే ఢీ అన్న వాతావరణం ఏర్పడ్డం, చైనా దూకుడుకు సంబంధించి భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు అన్నీ సిలిగురి కారిడార్ కేంద్రంగానే నెలకొనడం, ఈ నేపథ్యంలో హఠాత్తుగా గూర్ఖాల్యాండ్ ఉద్యమం భగ్గుమనడం అన్నీ చైనా పాత్రపై అనుమానాల్ని మరింతగా పెంచుతున్నాయి. మా భాష వేరు, మా సంస్కృతి వేరు. గూర్ఖాల్యాండ్ కావాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు చూపిస్తున్న కారణాలివి. దేశ సరిహద్దులో కీలక ప్రాంతం, ప్రత్యేక రాష్ట్రం అయితే దేశంలోనే అతి చిన్న రాష్ట్రం. ఆదాయ వనరులు పెద్దగా ఉండవు. గూర్ఖాల్యాండ్ను వ్యతిరేకిస్తున్న వారి వాదన. వీటన్నిటి మధ్య దశాబ్దాలుగా రగులుతూనే ఉంది ఈ అంశం. ఇప్పుడు ఇదే ఉద్యమం వైపు వేలు చూపిస్తూ తాము తీవ్రంగా నష్టపోతామంటోంది సిక్కిం. అదే సిక్కింలో వేర్పాటువాదాన్ని రగల్చాలని కుట్రలు పన్నుతోంది చైనా. ఆ కుట్ర గూర్ఖాల్యాండ్ దాకా వచ్చిందా? ఇదే ఇప్పుడు ఆందోళన రేపుతున్న అంశం. గూర్ఖాల్యాండ్ ఉద్యమం, చైనా కుట్రల గురించి చర్చించుకునే క్రమంలో ఒకసారి సిక్కిం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సిక్కిం స్వాతంత్ర ఆకాంక్షకు తాము మద్దతిస్తున్నామన్న చైనా భారత్ను ముక్కలు చేస్తామని హెచ్చరించే దుస్సాహసం చేస్తోంది. 1975లో సిక్కిం భారత్లో అంతర్భాగమైంది. అయితే నాడు సిక్కిం ప్రజలు తమతో కలుస్తారని చైనా భావించింది. కానీ స్వతంత్ర దేశమైన టిబెట్ను ఆక్రమించుకొని అక్కడి ప్రజల స్వేచ్ఛను డ్రాగన్ కంట్రీ ఎలా కాలరాస్తోందో చూసిన సిక్కిం వాసులు ప్రజాస్వామ్య దేశమైన భారత్కే జై కొట్టారు. నాటి నుంచి సిక్కిం కేంద్రంగా విషం కక్కుతూనే ఉంది చైనా. సిలిగురి కారిడార్తో కలిపి ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్న గూర్ఖాల్యాండ్ ఉద్యమం ఎంతగా తీవ్రతరమైతే చైనాకు అంత లాభం. కేవలం సిలిగురి కారిడార్ కోణంలోనే కాదు, మరో ప్రయోజనాన్ని కూడా గూర్ఖాల్యాండ్ ఉద్యమంతో చైనా ఆశిస్తోంది. గూర్ఖాల్యాండ్ ఉద్యమం ఎగసిపడినంత కాలం సిక్కిం ఆర్థికంగా నష్టపోతూనే ఉంటుంది. సిక్కిం ప్రజల్లో అసహనం పెరిగితే ఎప్పటికైనా భారత్ నుంచి విడిపోవాలన్న పాపిష్టి ఆలోచన వారిలో పెరుగుతుంది అన్నది చైనా మరో కుట్ర. తీస్తా నదిపై ఉన్న ఇరుకైన 10వ నంబర్ జాతీయ రహదారి సిక్కిం ప్రజలకు రక్తాన్ని సరఫరా చేసే నరం లాంటిది. రాకపోకలు, సరుకుల రవాణా, ఎగుమతులు అన్నీ ఈ రహదారి కేంద్రంగా సాగాల్సింది. కానీ దశాబ్దాలుగా గూర్ఖాల్యాండ్ ఉద్యమం కారణంగా సిక్కిం తీవ్రంగా నష్టపోతోంది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యల కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల కంటే గూర్ఖాల్యాండ్ ఉద్యమాల కారణంగానే తాము ఎక్కువగా నష్టపోయామని సిక్కిం రాష్ట్రం చెబుతోంది. ఎందుకంటే గూర్ఖాల్యాండ్ ఉద్యమాలతో పూర్తిగా ఇక్కడ సరుకు రవాణాతో సహా ప్రతి ఒక్కటి నిలిచిపోతున్నాయి. దాంతో రాష్ట్ర అభివృద్ధి కుంటిపడుతుంది. దాదాపు 3.5 దశాబ్దాలుగా సాగుతున్న ఈ గూర్ఖా ఉద్యమం ఫలితంగా సుమారు 60,000 కోట్ల రూపాయలు నష్టపోయామంటూ ఈ సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి చామ్లింగ్ ఈ మధ్యనే ప్రకటించారు. గూర్ఖా సమస్య సిక్కిం రాష్ట్రానికే శాపంగా మారిందని చెప్పుకోవచ్చు.
గూర్ఖాలాండ్ ఉద్యమం ఎంత హింసాత్మకంగా మారితే సిక్కింకు అంత ఆర్థిక నష్టం. సిక్కిం ప్రజల మెదళ్లలో వేర్పాటువాద బీజాల్ని నాటడానికి ఈ పరిణామం ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది. కానీ ఇప్పటిదాకా డ్రాగన్ కుట్రలు పారలేదు. తామంతా భారతీయులమని సిక్కిం వాసులు గర్వంగా చెప్తున్నారు. नहीं, ऐसा कुछ नहीं है. हमारे सिक्किम के जितने भी पब्लिक लोग हैं, जितने भी यहाँ लोग हैं, सभी लोग इंडिया का सपोर्ट करते हैं. वो चाइना का सपोर्ट नहीं करते हैं. चाइना झूठा आश्वासन दे रहा है कि ऐसा होगा वैसा होगा. ऐसा कुछ नहीं है. हाँ, हमें चाइना की तरफ नहीं जाना है. जैसा भी हमारा ज़िंदगी हमारा सिक्किम है, हम इंडिया में ही खुश है. గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పడదన్న ఆలోచనకు ఆందోళనకారులు వస్తే అక్కడ కూడా వేర్పాటువాదాన్ని రాజేయడానికి చైనా పన్నాగాలు పన్నుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గూర్ఖాలాండ్ ను కోరుతోన్న నేపాలీలంతా కూడా తాము భారత్ లో భాగమే అని గట్టిగా నమ్మడం డ్రాగన్ కంట్రీకి మింగుడు పడ్డం లేదు. డార్జిలింగ్ కొండ ప్రాంత వాసుల స్వయం పాలన ఆకాంక్ష ఈనాటిది కాదు. 1907లోనే స్వయం ప్రతిపత్తి కావాలన్న డిమాండ్ను వినిపిస్తూ వచ్చారు. స్వాతంత్రం వచ్చినాటి నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను వినిపిస్తున్నారు. 1950లో టిబెట్ మీద చైనా దాడి తర్వాత ఆ ప్రాంతానికి చెందిన చాలా మంది డార్జిలింగ్ జిల్లాకు తరలివచ్చారు. నేపాలీ మాట్లాడే వీళ్లంతా క్రమంగా బెంగాలీల ఆధిపత్యాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 1986లో హింసాత్మకంగా మారిన ఉద్యమంలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడంతో నాడు ఆందోళన తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత గూర్ఖా జనముక్తి మోర్చా జీజేఎం ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతోంది. ఇప్పటిదాకా అనేక సార్లు గూర్ఖా ఆందోళన తీవ్రతరమైంది, చల్లబడింది. కానీ ఇప్పుడు డోక్లాంగ్ కేంద్రంగా సిలిగురి కారిడార్ని టార్గెట్ చేయడానికి చైనా కుట్ర పన్నుతోంది. ఈ నేపథ్యంలో అదే సిలిగురి కారిడార్తో కలిసి ప్రత్యేక రాష్ట్ర ఆందోళన ఉధృతం కావడంతో చైనా పాత్ర చుట్టూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతను పెంచడం, యుద్ధ కోణంలో భయం రేపడం, దేశం లోపల అశాంతిని సృష్టించడం, అందుకోసం ప్రత్యేక ఉద్యమాలను ప్రేరేపించడం, వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టడం. భారత్ కేంద్రంగా ఇన్ని కోణాల్లో విషం చిమ్ముతోంది చైనా. అందుకోసం డోక్లాం నుంచి ఒక పావు కదిపింది. సిక్కింలో చిచ్చుపెట్టే కుతంత్రాలు పన్నుతూ మరో పావు కదుపుతోంది. ఇవేవి ఫలితాన్ని ఇవ్వని నేపథ్యంలో డ్రాగన్ గూర్ఖాలాండ్ వైపు మూడో పావు కదపడంలో ఆశ్చర్యం లేదు. ఈ కుట్రను కూడా అత్యంత వేగంగా చిత్తు చేసి చైనాకు మరో షాక్ ఇవ్వాలి. డార్జిలింగ్ జిల్లా కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సిలిగురి కారిడార్ కూడా గూర్ఖాలాండ్ పరిధిలోకి వెళ్లిపోతుంది. సరిహద్దుల్లో అతి చిన్న రాష్ట్రం చేతిలోకి సిలిగురి కారిడార్ వెళ్తే చైనా నుంచి మాత్రమే కాదు, ఇంకా అనేక కోణాల్లో సమస్యలున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి సిలిగురి కారిడార్ మీదుగా నార్త్ ఈస్ట్లోని అసాంఘిక శక్తులకు ఆయుధాల్ని అందిస్తోంది పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI. ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు ఎప్పుడో ధృవీకరించాయి. ఇప్పుడు పాకిస్తాన్, చైనా చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాయి. పాకిస్తాన్కు అండగా నిలవడానికి చైనా ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు. వీటన్నింటి కారణంగా సిలిగురి కారిడార్ భారత్కు అత్యంత కీలకమైన ప్రాంతం. బలమైన రాష్ట్రం నుంచి దాన్ని తప్పిస్తే చైనా, పాకిస్తాన్లు మరింత చెలరేగే ప్రమాదం ఉంది. వీటన్నింటి కారణంగా రగులుతోన్న గూర్ఖాలాండ్ ఆందోళనల వెనుక డ్రాగన్ హస్తముందన్న వాదన బలపడుతోంది. భారతదేశం చైనా డిమాండ్స్ అన్ని తిరస్కరించి గట్టిగా నిలబడి వారికి యుద్ధానికైనా సిద్ధమవుతూ ఉంది. మన అంటే ఈ గొడవలు అయితే నడుస్తూ ఉందో భారతదేశానికి మనకు చైనా నడుస్తూ ఉంది. ఈ గూర్ఖాలాండ్ ఒకటి ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే దీంతో డెఫినెట్గా డౌట్ ఏమవుతుందంటే అసలు చైనా కూడా కావాలని గూర్ఖాలాండ్ డిస్టర్బెన్స్ ఇంకా చేయాలి, లేకుంటే భారతదేశాన్ని వీక్ చేయాలి, ఒక డిస్టర్బ్ చేయాలి. కాబట్టి తన డిమాండ్స్ని సాధించుకోవాలని మాత్రం గూర్ఖాలాండ్ సెగేస్తుందా అని కూడా ఒక డౌట్ వస్తూ ఉంది. అంటే ఇవి డెఫినెట్గా భారతదేశం కూడా అసలు ఒక కన్నేసి పెట్టవలసి వస్తుంది. నిన్న మొన్నటిదాకా భారత్ను అంతర్జాతీయంగా ఇబ్బంది పెట్టడం మీద చైనా ఫోకస్ పెట్టింది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్పై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించకుండా అడ్డుకోవడం, NSGలో భారత్కు సభ్యత్వం ఇవ్వాలంటే పాకిస్తాన్కు కూడా ఇవ్వాల్సిందే అనడం, ఇలా చాలా కోణాల్లో మనకు సమస్యల్ని సృష్టించింది. డోక్లాంలో చైనా సైనికులు అడుగు ముందుకు వేయకుండా మన ఆర్మీ బుద్ధి చెప్పడంతో డ్రాగన్ భారత్ అంతర్గత విషయాల్లోనూ వేలు పెట్టే దుస్సాహసం చేస్తోంది. కాశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం చేసుకుంటే ఏమవుతుందని
వ్యాఖ్యానించడం, సిక్కిం స్వాతంత్ర ఆకాంక్ష అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలడం ఈ తరహాలోనివే. ఇప్పుడు గూర్ఖాలాండ్ సెగలు రేపడంలోనూ దాని పాత్ర ఉంటే వేగంగా జాగ్రత్త పడ్డం తప్ప ఆశ్చర్యపోవాల్సిన పని లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చైనాను సరిహద్దుల్లో నిలువరించడం మాత్రమే కాదు, మన అంతర్గత విషయాల్లోనూ అది జోక్యం చేసుకునే అవకాశం లేకుండా చేయాలి. ఆ దిశగా గూర్ఖాలాండ్ ఆందోళనల్ని శాంతింపచేయడంతోనే భారత్ తన పని మొదలు పెట్టాలి. భారత్ కన్నా చైనా ఆర్థికంగా బలమైన దేశమే, సైనిక పరంగా కూడా బలమైన దేశమే. కానీ భారత్తో యుద్ధం చేస్తే గెలవడం అంత తేలిక కాదు. ఆర్థికంగా చితికిపోవడం ఖాయం. అందుకే మనల్ని దెబ్బతీయడానికి కొత్త ఎత్తులు వేస్తోంది డ్రాగన్. మన అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకుంటోంది, కుట్రలకు పదును పెడుతోంది. మొన్న కాశ్మీర్, నిన్న సిక్కిం, ఇప్పుడు గూర్ఖాలాండ్. రగులుతోన్న డార్జిలింగ్ వెనుక డ్రాగన్ ఉందనడానికి పక్కా ఆధారాలు లేకపోవచ్చు. కానీ భగ్గుమంటోన్న సెగల చుట్టూ దాని ప్రయోజనాలే ఉన్నాయి. చైనా పెడుతోన్న చిచ్చును వెంటనే ఆర్పడంతో పాటు దెబ్బకు దెబ్బ తీయడంపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలి. ఇదే వాటి 30 minutes. చూస్తూనే ఉండండి టీవీ 9.